ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 45వ అధ్యాయము. అంజనాద్రి. అంజనం అంటే కంటికి కాటుక. ఈ కంటితో చూడాల్సినవి మాత్రమే చూసినప్పుడు ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మం ఉందని తెలుసుకోవటము కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టి. అప్పుడే అంజనాద్రిని దాటుతాడు. వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలా కాలం పాటు పిల్లలు పుట్టలేదట. దానితో ఆమె ఆకాశగంగ అంచున ఉన్న కొండల మీద ఏళ్ల తరబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించాడట. ఆ పండును భుజించిన ఫలితంగా హనుమంతుడు జన్మించాడని, అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చిందని అంటారు. శేషాద్రి. ప్రపంచమంతా బ్రహ్మమే అని చూశాడనుకోండి, వాళ్లకు రాగద్వేషాలు ఉండవు, క్రోధం ఉండదు, శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో గీతాచార్యుడు ఇలా చెప్పాడు: అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. ఎప్పుడూ ఒకేలా ఉండటమే బ్రహ్మము. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కటము. సప్తగిరుల్లో ప్రధానమైనది శేషాద్రి. విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకోవటానికి వస్తాడు. అప్పుడు ఆదిశేషుడు అడ్డగించాడట. కొంతసేపు వారిద్దరి మధ్య వాదోపవేదాలు జరిగాయి. ఆ వాదన ఎటూ తెగకపోవటంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకోవటానికి ఒక మార్గం చెప్పారు. మేరుపర్వత భాగమైన ఆనంద శిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి. పోటీ ప్రకారం ఆదిశేషుడు ఆనంద శిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించటానికి ప్రయత్నం చేస్తాడు. కొద్దిసేపటి తర్వాత వాయువు ఏం చేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో శేషువు పడగెత్తి చూశాడు. ఇంకేమీ పట్టు సడలింది. క్షణమాత్ర కాలంలో వాయువు ఆనంద శిఖరాన్ని కదిలించి స్వర్ణముఖి నదీ తీరాన దించాడట. అదే శేషాచలమని భవిష్యత్తర పురాణంలో చెప్పబడింది. వేం అంటే పాపము, కట అంటే తీసేయటము. పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు. అందుకే మనకు బ్రహ్మం తెలిసిన వారు పిచ్చివాళ్లలా కనపడతారు. రామకృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకెప్పుడొస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని పిచ్చివాడు ఒకలా ఉంటారు. ఆయనకే అర్పణం అనటము, అటువంటి స్థితిని పొందటము వెంకటాద్రి ఎక్కటము. కలియుగ దైవం వెలిసిన తిరుమలగిరి అల వైకుంఠము నుంచి గరుడడు ఇలకు తెచ్చిన స్వామివారి క్రీడాస్థలము క్రీడాద్రేనని భవిష్యోత్తర పురాణం చెబుతుంది. వేమంటే పాపాలు అని, కట అంటే హరించటమని అర్థము. స్వామివారి సమక్షంలో సర్వపాపాలు నశిస్తాయట. అందుకే పవిత్రగిరిని వెంకటాద్రి అంటారు. శ్రీకాళహస్తిలో నివసించే పురందర సోమయాజి అనే బ్రాహ్మణుడికి ఒక కొడుకు పుడతాడు. అతగాడికి మాధవుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. మాధవుడు మాత్రం చెడు సావాసాలు పట్టి అన్ని పాపాలే చేస్తాడు. ఒకరోజు అనుకోకుండా కొంతమంది యాత్రికుల బృందంతో కలిసిపోయి వారితో పాటు స్వామి దర్శనానికి వెళ్తాడు. దర్శనం కోసం స్వామి ఎదుట నించున్న మాధవుడికి ఒళ్లంతా మంటలు పుట్టడం మొదలవుతుంది. ఉపశమనం కోసం కేకలు పెడతాడు. క్రమంగా మంటలు తగ్గుతాయి. ఆ బాధాకరమైన అనుభవంతో అతన్ని అంటిపెట్టుకుని ఉన్న అన్ని పాపాలు నశించాయట. ఆ తరువాత మాధవుడు శ్రీవారి సేవకు పూర్తిగా అంకితమయ్యాడు. అతడే మరుజన్మలో తొండమాన్ చక్రవర్తిగా పుట్టాడని, స్వామివారికి ఆలయం నిర్మించి చరిత్రకెక్కాడని భక్తుల నమ్మకము. నారాయణాద్రి అంటే తుల్యావస్థను కూడా దాటిపోయి తానే బ్రహ్మంగా నిలబడతాడు. అలాంటి స్థితిని పొందటము నారాయణాద్రి. వెంకటాచలంలో 7 కొండలు ఎక్కటము వెనకాల ఇంత కథ ఉంది. ఈ కారణాలు తెలుసుకోవడం 7 కొండలు ఎక్కటము. విష్ణు దర్శనం కోసం తపస్సు చేయ సంకల్పించిన నారాయణ మహర్షి తన తపానికి భంగం కలిగించని స్థలం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుణ్ణి కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడట. అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి తాను తపమాచరించిన పవిత్ర స్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం ఇమ్మన్నాడట. ఆ విధంగా నారాయణ మహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అన్న పేరు స్థిరమైందని చెప్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 45వ అధ్యాయం సంపూర్ణం.